నేను వెనకున్న వాళ్ళని చూసుకొని ముందుకొచ్చిన వాడిని కాదురోయ్. వెనక ఎవడు లేకపోయినా ముందుకి రావచ్చు అని ఎగ్జాంపుల్ సెట్ చేసిన వాడిని. హాయ్ విన్నర్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారని కోరుకుంటూ మీ ఐ ట్రేడర్స్ వారు. ముందుగా మన గ్రూప్ సభ్యులందరికీ, మన కుటుంబ సభ్యులందరికీ ఐ ట్రేడర్స్ తరపున పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదములు. విన్నర్స్, చూశారు కదా ఆడియోని. నేను వెనక ఎవరి సపోర్ట్తో ముందుకు రాలేదు. నా అంతలా నేను ఎన్నో ఆటుపోట్లు తిని ఈ క్రిప్టో రంగంలో 20 సంవత్సరాల నుంచి అతి జాగ్రత్తగా ఎంతో కష్టపడుతూ ఈ యొక్క టెక్నాలజీని, రేట్స్ని కనిపెట్టుకుని నేను కూడా డబ్బు ఎంతో నష్టపోయాను. నష్టపోయిన తర్వాత కూడా ఎక్కడ పోయిందో అక్కడే ఎత్తుకోవాలనే ఒక సామెత ఉంది కదండి. అలాగే నేను ఈ రంగంలోకి వచ్చినప్పుడు 2 సంవత్సరాలు చాలా ఇబ్బందులు పడ్డాను. చాలా ఇబ్బందులు ఫేస్ అవుట్ చేశాను. 4 ఎకరాల పొలం అమ్మేశాను. ఆ 4 ఎకరాల పొలం ఈరోజు 20 కోట్ల రూపాయలు. ఆ 4 ఎకరాల పొలం అమ్మి కూడా నేను ఈ క్రిప్టో రంగంలో ముందుకు దూసుకెళ్తూ ఆ 4 ఎకరాల పొలాన్ని కూడా సర్వనాశనం చేసుకుని తెలిసి తెలియక రూపాయి వస్తువుకి 10 రూపాయలు పెట్టి కొనడం, 10 రూపాయలు వస్తువుని 100 రూపాయలు పెట్టి కొనడం, ఇలాగా ఎన్నో తప్పుదోవలు బట్టి తప్పు పనులు చేసుకుంటూ ముందుకెళ్ళాను. అలాగే మన కమ్యూనిటీ మెంబర్స్ కూడా అలా ముందుకు వెళ్ళకూడదని చెప్పి నేను ఈ ఒక కార్యక్రమం పెట్టడం జరిగింది. ప్రతి రూపాయి కూడా ఎంత ఇంపార్టెంటో నాకు చాలా బాగా తెలుసండి. ఆ 4 ఎకరాలు పోయినప్పటి నుంచి కూడా నేను చాలా ఇబ్బందులు పడి ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపిన తర్వాతే నేను ఈ రంగాన్ని ఎంచుకుని ఈ రంగంలో ముందుకు తీసుకొచ్చి 40 కోట్ల రూపాయలు పోయినా నాకు బాధ లేదు. అలాగే నేను సంపాదించుకున్నాను. నాకు ఎటువంటి ఇబ్బందికరమైన ఇప్పుడు పరిస్థితి లేదు. అలా నాలాంటి వ్యక్తులు కూడా లోకంలో చాలామంది ఉన్నారని చెప్పి నేను ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలుపెట్టాను. చాలామంది కూడా నాకు కామెంట్స్లో ఈరోజు వచ్చారు, ఏదో చేస్తారు, రేపు వీళ్ళు కూడా డబ్బులు అడగరా అని అంటారు. ఏ రోజైనా నేను మీకు కేవైసీలు చేసేటప్పుడు 1 రూపాయి అడిగినట్టుంటే ఎవరన్నా నిర్ధారిస్తే నా కాలర్ పట్టుకుని మీరు అడగవచ్చు, ఏ ఇబ్బందికరం లేదు. అలాగే మీరు తప్పు చేసే వాళ్ళని కాలర్ పట్టుకుని అడుగుంటే ఈరోజు మీ రూపాయికి నష్టం వచ్చేది కాదు. మీరు ఏదో మాయమాటలు చెప్పంగానే నమ్మేసి అబ్బా ఏంటిది, అబ్బో ఎంతో తెలుసు అనుకుంటారు. అవన్నీ కూడా ఒక్క దాంట్లోనే అన్ని రంగాల్లో తెలిసి ఉంటేనే క్రిప్టో రంగం అంటారండి. ఏదో నిన్నగాక మొన్న పుట్టిన దానికి హైప్రాంగ్ అనే దాని క్రిప్టో రంగం అన్నారు. ఈరోజు కూడా పైకున్నంత వాల్యూ దేనికి లేదు. నెక్స్ట్ సిద్రాకే, తర్వాత జెన్ క్రిప్టో, ఎక్స్ బ్లాక్ చైన్, ఈ 3 ప్రాజెక్ట్స్ కూడా చాలా విశిష్టమైనవి. ఎంత ఓపిక పడితే అంత లాభాలు ఇస్తాయి. మీరు కొనుక్కునేటప్పుడు జాగ్రత్త కొనుక్కోండి, అమ్ముకునేటప్పుడు కూడా జాగ్రత్తగా అమ్ముకోండి. 20%, 30%, 35% ట్యాక్స్లు అంటున్నారు. ఎటువంటి ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. మీకు ఎంత డబ్బు కావాలైనా నేను ఇవ్వగలను, ఎక్కడైనా అప్పచెప్పగలను. కాకపోతే చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. మీ అకౌంట్లోకి నేను సేఫ్ అండ్ సెక్యూరిటీకి కూడా డబ్బులు పంపించగలను. అలాంటి వ్యక్తులం కాబట్టి మేము ఈరోజు ఈ రంగంలో ఉన్నాం. మీరు కాకుండానే నాకు ఆల్రెడీ 12,000 గ్రూప్ మెంబర్స్ అధికంగా వేరేగా ఉన్నారు. వాళ్ళని మన ఇండియాలో కలపలేక మనం ఆగిపోయాం. అంతా ఫారిన్ కంట్రీసే మనం చేసే వ్యాపారం అంతా. దానివల్ల ఇంత చెప్తున్నాడు, ఆ ఫారిన్ కంట్రీస్ వాళ్ళతోటే వీడు వ్యాపారం చేసుకోవచ్చు కదా అని. సార్, ఈరోజు మనం అన్నము తినేటప్పుడు పచ్చడున్నా తినాలి, కారం వేసుకునే తినాలి, పప్పు వేసుకునే తినాలి, ఉట్టి నీళ్ళు వేసుకునే తినాలి. ఒకప్పుడు కుండలో అన్నం వేసుకుని పెరుగు వేసుకుని కొన్ని నీళ్ళు పోసుకుని మజ్జిలా కలుపుకొని ఉల్లిపాయ పచ్చిమిరపాయ వేసుకుని తినేవాళ్ళు. ఆ రోజుల్లో ఆ బలం ఈ రోజుల్లో కమ్యూనిటీ లేనిదే ఏ బలం లేదు. ఏ సంస్థ అయినా, ఏ వ్యవస్థ అయినా కమ్యూనిటీ లేకుండా ముందుకు వెళ్ళదు. అలాగే మీరు
సింహాసనం ఇచ్చారని చెప్పి అసలు ఏంటి, అసలు ఏం జరుగుతుంది అనేది ప్రతి విషయం తెలుసుకోవడానికి ప్రయత్నించండి. మీకు ఏ రోజైతే ఏ విషయం అయితే తెలీదో అప్పటి వరకు కూడా మీరు డబ్బులు లాస్ చేస్తూనే ఉంటారు. చాలామంది నా యూట్యూబ్ ఛానల్ చూసి నా గ్రూప్లో కొంతమంది నా యొక్క వివరాలు కొంతమందికి తెలియపరిచి నేను ఏ ప్రైస్కి ఇస్తున్నాను తెలుసుకుని, అబ్బో వీడు ఈ ప్రైస్కి ఇస్తున్నాడు, మన దగ్గర జనాలు తగ్గిపోతున్నారని చెప్పి వాళ్ళు రూ. 28 రూ. 30 అమ్మిన వాళ్ళు కూడా ఈరోజు రూ. 20 ఇవ్వడానికి మొదలుపెట్టారు. నాకు లాభం లేకపోయినా పర్లేదు, నాకు నష్టం రాదు. నాకు లాభం లేకపోయినా పర్లేదు, నష్టం రాకుండానే నేను వ్యాపారం చేస్తాను, అంతకంత తగ్గించి ఇచ్చేస్తాను, నాకేం ఇబ్బంది లేదు, నాకేం కష్టమైన పని కాదు. కమ్యూనిటీ బాగుంటే నేను బాగున్నానని కోరుకుంటాను. ప్రతిరోజు కూడా కమ్యూనిటీ గురించి ఆలోచిస్తాను. ఈరోజే కాదు, రేపైనా సరే నేను పోతే నా ఊర్లో నన్ను మోయడానికి ఆ నలుగురు అవసరం లేదండి. నేను పోతే బయట ఊర్ల నుంచి వచ్చి ఆ నలుగురు నన్ను మోయడానికి రావాలి. అదే నా కోరిక. ఈరోజు కాదు, రేపైనా సరే, ఎల్లుండైనా సరే. నేను ఉండేది ఏలూరు. నా కాంటాక్ట్ నెంబర్ 6281162665. ఐ ట్రేడర్స్. మేము సంస్థ పేరు మీదే అకౌంట్లు ఓపెన్ చేసాం, సంస్థ పేరు మీదే రన్నింగ్ చేస్తున్నాం. మేము మామూలుగా సేవింగ్ అకౌంట్స్ రన్నింగ్ చేయము. సంస్థ పేరు అంటే ట్యాక్సులు కట్టుకుంటాం కాబట్టి సంస్థ పేరు మీద ఓపెన్ చేసి సంస్థ పేరు మీద రన్ చేస్తారండి. అదొకటి తెలుసుకోండి. సేవింగ్ అకౌంట్స్లో 100 మంది అకౌంట్లో నుంచి అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి చేస్తూ ట్యాక్సులు ఎగ్గొట్టుకుంటూ జనాల దగ్గర ట్యాక్సులు తీసుకుని ఆ ట్యాక్సులతో బతకడం వ్యవహారం కాదు. మీరు ఇప్పటికైనా నిద్రపోకుండా మేలుకోండి. సిద్రా కాయిన్ విషయంలో ఎలా జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. పై కాయిన్లో ఏం జరిగిందో మాకన్నా బాగా మీకే తెలుసు. చాలామంది ప్రబుధులు కొనేటప్పుడు రూ. 30 రూ. 40 కొన్నారు, రూ. 50 కొన్నారు, రూ. 70 కొన్నారు, 250కి అమ్మారు, 550కి అమ్మారు, 500కి అమ్మారు. చాలా చోట్ల నేను ఏం జరిగిందో తెలుసుకున్నాను. ఇప్పుడైనా మీరు ట్యాక్సుల జోలికి వెళ్ళి మీరు ఇబ్బంది పడి వాళ్ళే కదా తెలుసులే అని చెప్పి మీరు డబ్బులు లూజ్ చేసుకుంటే మీ డబ్బే పోద్ది, నా డబ్బైతే పోదు. నేను 1కి 100 సార్లు మీకు ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. మీరు నాకు ఇచ్చే రూపాయిలో 45 పైసలు నాకు ట్యాక్స్కే పోతుంది నేను పెట్టుకునే లాభంలో. అంతకు మించి మీ దగ్గర 20% అంటే లక్షకి 20,000 రూపాయలు, లక్షకి 20,000 రూపాయలు. 30% అంటే లక్షకి 30,000 రూపాయలు. ఎంత దారుణమైన పరిస్థితిలో ఉందో మార్కెట్ మీరు తెలుసుకోండి. ఏదైనా సరే మీ డబ్బులు మీరు జాగ్రత్త చేసుకుంటేనే ఈ క్రిప్టో రంగంలో ముందుకెళ్ళగలరు. ఏ రోజైతే రూపాయిని పాడు చేసుకుంటారో ఆ రోజు నుంచి మీరు ముందుకు వెళ్ళలేరు. నేను పడ్డ బాధలు మీరు పడకూడదనే నా ఆవేదన. అందుకని ఈ కమ్యూనిటీని పెట్టాను. చాలామంది కూడా నాకు వాట్సాప్ గ్రూపులలో చాలా చేశారు. నేనేమి అంత ఆషామాషిగా భయపడి ఎవరికి భయపడి ఇదవ్వను. ఈరోజు ఎలా ఉన్నానో, నిన్న ఎలా ఉన్నానో, రేపు కూడా అలాగే ఉంటాను. అందరూ బాగుండాలనే కోరికే నా ఆవేదన. మరొక్కసారి మీ అందరికీ తెలియపరుస్తున్నాను. ఏ కాయిన్ కావాలన్నా, ఏ దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా 1కి 2 సార్లు నన్ను అడిగి తెలుసుకోండి, నేను చెప్తాను. ఇప్పుడు కొన్ని ప్రాజెక్ట్స్ కూడా డౌన్ఫాల్లో ఉన్నాయి. మీరు కొనుక్కోవాల్సిందల్లా పై కాయిన్ ఒకటి సేవ్ చేసుకోండి. ఉన్న మటుకి కొనాలంటే కొనండి. నాకు తెలిసి పై కాయిన్ సగటు మనిషి దగ్గర 200 కాయిన్స్ ఉంటే చాలండి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లో. అవి చాలా జాగ్రత్తగా దాచిపెట్టుకోండి. లేదు అంటే ఇంకొక 500, ఇంకో 300 కలుపుకొని 500 దాచుకోండి. చాలామంది ప్రబుధులు పైని కన్వర్ట్ చేసి సిద్రా కాయిన్స్ తీసుకోండి అని చెప్తున్నారు. ఇది కూడా వాళ్ళ లాభం గురించే చేస్తున్నారు. మీరు ఇప్పుడు కూడా కళ్ళు తెరవకపోతే మీ దగ్గర జోబులతో సహా మీ ఒంటి మీద ఉన్న గుడ్లు కూడా మాయమైపోతాయి. అది కూడా ఇప్పుడు నేను ఓపెన్గా చెప్తున్నాను. ఈ చెప్పేది కూడా ఎవరికి తీసుకెళ్ళి చేరేసినా నాకేమీ భయం లేదు. నా డబ్బు అయితే ఏం పోవట్లేదు, మీ డబ్బులే పోతున్నాయి. ఇప్పుడు కూడా చెప్తున్నా, మళ్ళీ ఒకసారి ఆలోచించుకోండి. ఎవరు మంచో ఎవరు చెడో ఆలోచించుకోండి. మంచి చెడు రెండు ఉంటాయి. ఎటువైపు అడిగేయాలనేది మీకే వదిలేస్తున్నాను.
ఇంకా నేను చెప్పవలసిన విషయం లాస్ట్, జెన్ క్రిప్టోలో మీరు ఎంతో అంతో పెట్టుకుని దాచిపెట్టుకుంటే వితిన్ 3 ఇయర్స్లో మీరు పెట్టిన రూపాయి 5 టైమ్స్ అవుతుందండి. నేను దాని మీద ఎంతో రీసెర్చ్ చేశాను. ఆల్రెడీ లాస్ట్ టైం వీడియోలో కూడా చెప్పాను నేను. సోలానా చైన్ ఎలా అయితే రిటర్న్స్ ఇచ్చిందో 30 రూపాయల దగ్గర నుంచి, అలాగా ఈ జెన్ క్రిప్టో కూడా అలాగే రిటర్న్స్ ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ద మోస్ట్ బిగ్గెస్ట్ గివ్ అవే 1500 మందికి, అలాగే ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ 1500 మందిలో ఒకరికి. నాకు ఎప్పుడైతే మన ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, బెంగళూరు ఎవరైనా సరే నా యూట్యూబ్ ఛానల్కి 4000 సబ్స్క్రైబర్స్ అవుతారో, అలాగే నా వాట్సాప్ ఛానల్ గ్రూప్లో 4000 మంది అవుతారో, అలాగే నా దగ్గర సిద్రా కాయిన్స్ ఈ రోజు నుండి మినిమం బై 250 నుంచి ఎంతైనా బై చేస్తారో ప్రతి రికార్డ్ నేను రాసి పెట్టుకుని ర్యాండమ్గా వాళ్ళ పేర్లు తీసి లైవ్లో, అది ఎన్ని గంటలైనా పడని లైవ్లో నేను వాళ్ళకి కాయిన్స్ సెండ్ చేస్తాను. లైవ్లో ఎవరి పేరైతే గెలిచారో వాళ్ళని నేను నా ఆఫీస్కి పిలిపించి లైవ్లోనే వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది. మీరందరూ దీని అందరికీ సహకరిస్తారని చెప్పి కోరుతూ ఇప్పుడు రంజాన్ మేళా పెట్టడం జరిగింది. రంజాన్ అయిపోయే వరకు కూడా 18 రూపాయల 50 పైసలకి 2,50,000 కాయిన్లు సేల్కి పెట్టాను. నాకు 10 పైసలు రాని, దాంట్లో 5 పైసలు రాని, అసలు రాకపోని నాకే ఇబ్బంది లేదు. మీరందరూ బాగోవడమే కావాలి. అందరూ మీలో నేను ఒకడిని, నాలో మీరు ఒకడు. అందుకనే మీకు లాస్ట్ ఫైనల్గా చెప్పడం జరుగుతుంది. ఇక పోతే పై కాయిన్ చాలా జాగ్రత్తగా దాచుకోండి. సిద్రా కాయిన్ కేవైసీలు అయితే అమ్మవద్దు, దాన్ని భయాందోళనకి చేస్తారు. పై విషయంలో కూడా అది ఇప్పుడప్పుడే లిస్ట్ అవుతుందని చెప్పి దాన్ని అలాగే భయాందోళన చేసి 10 రూపాయలకి, 20 రూపాయలకి, 30 రూపాయలకి కొని కొన్ని లక్షల కాయిన్లు దాచుకుని ఈరోజు కోటీశ్వరులు అయిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. మీరు అలా అమ్ముకోవద్దు. ఆ రోజైనా సరే, ఇన్ని రోజులు కాపాడుకున్న వాళ్ళు ఆ రోజు రూపాయి వచ్చినా పర్లేదు, అలాగే దాచుకోండి. కానీ మీకు డబ్బులు అవసరము నేను అమ్ముకుంటే మీరు ఎదుటివాడిని పెద్దోడిని చేసినట్టు అవుతారు. ఎదుటివాడు పెద్దోడు అవుతే మీరు చిన్నవాళ్ళు అయిపోతారు. సిద్రా కాయిన్స్ కూడా కేవైసీ అవ్వంగానే మీ కాయిన్స్ ఎస్టీలో నుంచి స్వాపింగ్ చేస్తే వారానికి 14 కాయిన్ రావడం జరుగుతుంది. ఆ 14 కాయిన్లు కూడా జాగ్రత్తగా సేవ్ చేసుకోండి. ఏ లింక్ వచ్చినా సరే దాని మీద టచ్ చేయమాకండి, క్లిక్ చేయవద్దు. ఇలాంటి స్కామర్స్ ప్రతి ప్రాజెక్ట్లో, ప్రతి ఒక్క బ్లాక్ చైన్కి ఏఐ టెక్నాలజీ వాడి లింకులు పంపించేసి దాన్ని నొక్కంగానే మొత్తం మన దాంట్లో ఉన్న ఖాళీ అయిపోయేటట్టు పెట్టే టెక్నాలజీ స్టార్ట్ అయింది. అలాగే కొంతమంది ప్రబుధులు ఏమంటున్నారంటే అవన్నీ సిద్రా కాయిన్స్ ఫేక్ కాయిన్స్, వ్యాలెట్లోకి వచ్చినట్టు వచ్చి వెనక్కి వెళ్ళిపోతాయి, నా ముందుకు రమ్మనండి. నాతో ఛాలెంజ్ చేసి నేను కొట్టిన కాయిన్స్, నేను ఇచ్చిన కాయిన్స్ రిటర్న్ అయినట్టు కానీ చూపిస్తే ఒక్కో కాయిన్కి 1000 రూపాయలు ఇస్తా. ప్రూఫ్ చేస్తే. అర్థమైందండి? డైరెక్ట్గా చెప్పలేకపోతే వీడియో చేసి పెట్టొద్దు. నాతో డైరెక్ట్గా ఢీ కొట్టుకోమనండి. ఏ కాయిన్ అయినా, టెస్ట్ కాయిన్స్ అయితే డిజిటల్ అసెట్ వ్యాలెట్స్లోకి రావు, అదొకటి గుర్తుపెట్టుకోండి. అసలు మార్కెట్లోకే రావు. ఈ మార్కెట్లో కాయిన్స్ వచ్చినాయి అంటే డైరెక్ట్ కమ్యూనిటీ వాళ్ళ పేరు మీద 10% మార్కెట్లో రిలీజ్ చేశారు, 5% ఏమో అదర్ కంట్రీస్కి, 2% ఏమో మన ఇండియన్ కంట్రీస్కి, అంటే ఇంక అబౌవ్ ఉంటుంది. ఇలా వాళ్ళు రిలీజ్ చేసి దాని టెక్నాలజీని, అంటే వాళ్ళు టెస్ట్ నెట్ పెట్టకుండా డైరెక్ట్గా మెయిన్ కాయిన్స్నే మోటివేషన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఫ్రెండ్స్, ఎవరు కూడా ఎవరి మాటలు నమ్మొద్దు. వాళ్ళ కడుపు నింపుకోవడానికి, జనాల కడుపు కొట్టడానికి ఈ మాటలన్నీ ఎన్నో చెప్తుంటారు. నా ముందుకు వచ్చి నాతో పందెం కట్టి నేను పంపించే కాయిన్స్ కానీ, ఇంకా ఎవరైనా పంపించే కాయిన్స్ కానీ బ్లాక్ చైన్లకు వచ్చినట్టు వచ్చి వెనక్కి వెళ్ళిపోవడం అనేది ఎప్పుడు జరగదు.
ఒకవేళ జరిగినట్టయితే అసలు క్రిప్టోలో ఆ యొక్క బ్లాక్ చైన్లో రాదు. ఎందుకంటే ఆర్పిసి యూఆర్ఎల్, సింబల్, కోడ్ ఇవన్నీ ఆ యొక్క ప్రాజెక్ట్కి లింక్ అయి ఉంటాయి. ఆ లింక్ అయి ఉన్నప్పుడు ఏదో పిచ్చకాయలు పంపిస్తే వచ్చి అలా నిద్రపోయి వెళ్ళిపోతాం అనే మాత్రం చాలా పెద్ద తప్పు. జనాల్ని మబ్బిపరిచి రూపాయి వస్తువుని 4 రూపాయలకి, 10 రూపాయలకి, 5 రూపాయలకి అంటగట్టే వ్యక్తుల్ని నేను అసలు ఇండియాలో వీళ్ళని తప్ప ఇంకా నేను ఎక్కడ చూడలేదు. మనకన్నా నార్త్ సైడ్ చాలా బెటరు. రూపాయి వస్తువుకి రూపాయి 10 రూపాయి 20 పైసలు ఇచ్చేసి 10 పైసలు వచ్చినా 20 పైసలు వచ్చిన లాభానికి పనిచేస్తారు. కానీ మన పక్కనే ఉంటూ మన ఆస్తులు కూడా రాపించుకుంటారండి వీళ్ళు. మీరు ఇప్పటికైనా కళ్ళు తెరవండి. మేమంటే ఏంటో తెలుసుకోండి. మేమంటే ఏంటో తెలుసుకున్న రోజు మాత్రం మీకు చాలా మీ పరిస్థితి ఎంత బాగుంటుందో అన్నదో మీరే తెలుసుకోగలరు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్. అందరికీ పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ఈ మేళాలో ఈ పార్టిసిపేట్లో జాయిన్ అవ్వండి. నేను ఆల్రెడీ లాస్ట్ టైం గివ్ అవే లైవ్ వీడియో పెట్టినప్పుడు చాలా తక్కువ మంది వచ్చారు. ఎంతమందికి వచ్చారో అంతమందికి గివ్ అవే ఇచ్చాను. అలాగే ఆ గివ్ అవే ఇచ్చినవి కూడా నేను వీడియో పెట్టడం జరిగింది. ఒకసారి నా బ్యాక్ ఎండ్లోకి వెళ్ళి ఆ గివ్ అవే వీడియో తెలుసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్. నా కాంటాక్ట్ నెంబర్ 6281162665. ఉదయం 7 నుండి రాత్రి 11 వరకు మీకు అందుబాటులో ఉంటాను. ఒకవేళ నేను ఫోన్ మాట్లాడకపోయినా మెసేజ్లో మాత్రం ఖచ్చితంగా టచ్లో ఉంటాను. ఇంపార్టెంట్ అయినా ఈరోజు 7,000 మందికి సమాధానం చెప్పాను. 7,000 మందికి సమాధానం చెప్పాలంటే మామూలు విషయం కాదు. మీరు తెలుసుకోండి. కావాలంటే నా కాల్ రికార్డ్స్ కూడా చూద్దురు కానీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్. सच को सच करने के लिए 2 लोगों की जरूरत पड़ती है। एक जो सच बोल सकता है और दूसरा जो सच सुन सकता है।